వెల్కమ్ టు టీ9 న్యూస్. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పల్పాడ గ్రామ పంచాయతీలోని నర్సతండలో ఉన్నాం. ఇక్కడ ఈ రోజు అంటే ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే తీజ్ పండుగ, బంజారుల ప్రత్యేకమైన పండుగ తీజ్ పండుగ. ఎందుకంటే మొలకలను పూజించే పండుగ, మన బతుకమ్మ పువ్వులను పూజించే పండుగ ఎట్లను బంజారులు ఆనవాయితీగా తరతరాల నుంచి వస్తున్న పండుగ మొలకలను పూజించే పండుగ తీజ్ పండుగ అన్నమాట. తీజ్ పండుగ గొప్పతనం ఏంటంటే పెళ్లి కాని అమ్మాయిలు వారి కోరికలు నెరవేరాలి, మంచి భర్త రావాలని చెప్పి 9 రోజులు కఠోర దీక్ష చేస్తూ నేల మీద పడుకొని తీజ్ను పూజిస్తూ మన తీజ్ను పూజిస్తూ వాళ్ళు 9 రోజులు కఠోరమైన పూజ చేయడం జరుగుతుంది అనమాట. ఈ తీజు ఎంత చక్కగా ఉందో చూడండి, విజువల్ చూడొచ్చు. మొలకలు చాలా చక్కగా వచ్చాయి. వీళ్ళు ఎంతో నిష్ఠతో పూజ చేస్తే గానీ ఇంత చక్కటి మొలకలు అనేది రావన్నమాట. ప్రస్తుతం మనం ఇక్కడ పెళ్లి కాని కన్ని పిల్లలను వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎన్ని రోజు చెప్పమ్మా, నీ పేరేంటి? నీ పేరు చెప్పమ్మా. చెప్పమ్మా, తీసి ప్రత్యేకత చెప్పండి. ప్రత్యేకత అంటే ఇది మన పాడి పంటలు మంచిగా పండాలని, ఇది ఎప్పటి నుంచో మన సంస్కృతిని కాపాడుకోవాలని ఈరోజు జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇది జరుపుకుంటాం జూలై ఎండింగ్ కి. శ్రావణ మాసంలో జరుపుకుంటాం. ఓన్లీ కన్య పిల్లలే ఇక్కడ గ్యాదర్ అయ్యి మొత్తం మొలకలు పెట్టి 9 days పూజించి లాస్ట్ డే దీన్ని వాటర్ లో నిమజ్జిస్తారు. ఇక్కడ మరికొంతమంది గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ప్లీజ్ ప్రత్యేకత. నీ పేరు చెప్పండి. నా పేరు సేవలాల్ అండి, గూగుల్ సేవలాల్. ఈ తీజ్ ప్రత్యేకత అంటే గత మా తండ ఒక 60-70 సంవత్సరాల కింద కట్టిన తండ ఇది. అట్లాంటిది మా తండలో ఉన్న అందరూ మన ప్రభుత్వం చెప్పే ఆ రోజులో చేసుకునేది. అటువంటిది మా ఇక్కడ నుంచి ఉప్పలపాడు నుంచి బోడగుడి తండ దాకా నర్సా తండలో మాత్రం ఫస్ట్ చేసుకునే విధానం వాళ్ళు నేర్చుకున్నారు. అప్పుడు అసలు నేర్చుకోవద్దు కానీ అప్పటికి నేర్చుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు మా తీజ్ పండుగకు మొన్న 24వ తారీఖు 20 అంటే ఆ తారీఖు పోసాం. ఇప్పుడు ఇవాళ మేము తీజ్ తెంపుతున్నాం. ఈ తీజ్ పండుగకు మా దగ్గర ఉన్న ఇప్పుడు తమరు చూస్తూనే ఉన్నారు టీవీ వాళ్ళు అంతవరకు అంతా బాగానే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తండ విషయం కూడాను మొన్న మార్దాం అనుకుంటే మా తండ వాసులు కొంచెం మేము ప్రతి సంవత్సరం ఇదే టైంలో చేసుకున్నాం కదా. అప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, మన లమ్మడి గోర్బాడ్ బాయ్ వాళ్ళు అంతా వాళ్ళ వాట్సాప్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే పెడతా ఉన్నారు. చూస్తే మన తండా వాసులు కొంచెం అర్థం కాల. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఒకేసారి లంబాడి గోర్ భాయ్ ఒకేసారి చేసుకోవాలన్న ఆలోచన మీద ఉన్నామండి. ఇది ధన్యవాదాలు. ప్రత్యేకత గురించి చెప్పండి. నమస్తే అండి, నా పేరు గుగులూతు రత్తు నాయక్, నర్సా తండ. మాది నర్సా తండ. గత 50-60 సంవత్సరాలుగా మేము ఈ తండలో తీజ్ పండుగని ఘనంగా చాలా 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 గ్రాండ్ గా చేసుకుంటారు. మా అమ్మాయిలు కన్నె పిల్లలు 9 రోజులు ఆ దేవతని చక్కగా పూజిస్తారు. ఫస్ట్ రోజు గౌ గాళేరు అని ఉంటుంది. రెండో రోజు ఆ గౌ గాళేరు దాన్ని బుట్టలో పెడతారు. 9 రోజులు చక్కగా ఉదయం సాయంత్రం పాటలతో ఆటలతో డ్యాన్సులతో రోజు 3 సార్లు నీళ్లు పోస్తారు. తర్వాత 5వ రోజు డమోలి అనే కార్యక్రమం ఉంటుంది. 6వ రోజు గణగోర అనే కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు తీజ్ తోడేరు అనే కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు ఊరు వాళ్ళు తమ బంధువుల్ని, ఆడబిడ్డల్ని, బావ మామల్ని అందరినీ పిలిపించుకుంటారు. పండుగ ఘనంగా చేసుకుంటారండి. ఈ పండుగ వల్ల అమ్మాయిలు తమ అమ్మ నాన్నల, అక్క అన్నదమ్ముల పాడి పంటలు నిండుగా నూరేండ్లుగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు చక్కగా ఉంటే శ్రావణ మాసం కాబట్టి వాళ్ళకు కూడా మంచి భర్తలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ విధంగా గత మేము 50 సంవత్సరాలు 60 నాకు తెలిసినప్పటి నుండి అయితే నేనైతే ప్రతిసారి చూస్తున్నాము. ఆ విధంగా నడుస్తుందండి. చక్కగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఇదే ఆనవాయితీని. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో గోర్ బంజారా అంతా ఒకే స్టేజ్ మీదకి రావాలి, ఒకేసారి చేసుకోవాలనే కార్యక్రమం జరుగుతా ఉంది.
నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో పాటు మేము కూడా పాలు పంచుకుంటామని గ్రామం వాళ్ళం అనుకుంటున్నాము. ఈసారిగా అయితే కొద్దిగా వెనక ముందైంది. నెక్స్ట్ టైం ప్రయత్నం చేస్తాము తప్పకుండా. థ్యాంక్ యూ. ఇదైతే పరిస్థితి. వారి పాడి పంటలు బాగుండాలని చెప్పి వారు కోరుకున్న కోరికలు తీరాలని, వర్షాలు పడి పంటలు మంచి పండాలని చెప్పి వారు కోరుకుంటూ చూడొచ్చు మన విజువల్స్ లో ఎంత చక్కటి తీజ్ ఉందో. ఎందుకంటే ఎంతో నిష్ఠతో కనుక చేస్తే గానీ ఇలాంటి మొలకలు రావు. అమ్మాయిలు కూడా చాలా కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి మంచి పూజ చేసినట్టున్నారు, అందుకని ఇంత మంచి మొలకలు వచ్చినాయి. కాబట్టి ఈ తరతరాలుగా బంజారుల వాళ్ళు ఆచార వ్యవహారాలు మర్చిపోకుండా ఆ తరం నెక్స్ట్ తరం ఇంకా నెక్స్ట్ తరానికి అందించుకుంటూ వారి సాంప్రదాయాలు కొనసాగించాలని కోరుకుంటూ T9 న్యూస్ బయ్యారం నుంచి నేను మీ చిట్టిబాబు. చెప్పండి. राम राम जय सेवालाल. हम देख रहे हो T9 न्यूज चिट्टी बाबू अन्न तो आज हम तो तीज पंडग गत 60 సంవత్సరాల నుంచి हम నాన్ స్టాప్ గా अपन संस्कृति बुलेट सिंह के ठाणे हम मुंदिरे ठाणे यूथ तरफुन काय सपोर्ट काय सलाह सूचनలు గాని ధైర్యం దేగలేరు గాని ప్రతిదీ हम एवरी ईयर हम तीज పండుగ अपन బంజారామా గోర్మాటి తీజ్ పండుగ అనేది ప్రత్యేకమైన పండుగ కాబట్టి ఈ పండుగను బుల్లెట్ సింగ్ అని हम तीज పండుగ మొలకలు లాస్ట్ శుక్రవారం 18 तारीख हम नाना बेटे होती थी 9 days आज 27 आज निमज्जनम दाड़ो ये पंడుగ हम तांडे पाड़ी पंटले यान रेणोकन से गौड़ी को दायान रेणोकन पंटले से मंचिगा पंडोगन के ताने ये पंడుగ ఎంతో ఘనంగా 60 సంవత్సరాలు అయితే हमार संस्कृति हम सांप्रदायाలను हम भूलेर छीनी एक ताटी पर रेणोकन अपन सांप्रदायाలు అనేది एक दिखालेणोकन अने गोरमाटी अपन संस्कृति सांप्रदायाలు అనేది एक समाज में अपने గుర్తింపు छीनी वो గుర్తింపు एक गवर्नमेंट కల్పించనోకन हमें నర్సతండ నుంచి యూత్ విల్ పవర్ ఈ తరపు నుంచి हम కోరలేరుతాం.